మహారాజ్కి జై ఇదే నినాదం ఇప్పుడు వాడవాడలా కనిపిస్తుంది. ఏ మండపం దగ్గరికి వెళ్ళినా కానీ సాయంత్రం అయితే చాలు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ వినాయకుడిని శక్తి కొలిది పూజలు చేస్తున్నారు. ఆ లంబోదరుడు ఆ గణపతిని ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మట్టితో తయారు చేయడం, ఆ ప్రకృతిలో దొరికే పువ్వులు కావచ్చు లేదా గరిక ఆ గడ్డితోటి పూజించినా కానీ కరుణిస్తాడు అనేది అన్ని విఘ్నములకు అధిపతి కాబట్టి ఆ వినాయకుడిని ఏ పూజ చేసినా మనం ముందు ప్రార్థన చేసి పూజ చేస్తాం. అందుకనే గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సేమ్ టైంలో గణపతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాడ మొత్తం ఒక్క చోటుకు వస్తుంది. ఈ 9 రోజుల పాటు కూడా వాళ్ళు ఒకరినొకరు గుర్తు పలకరించుకుంటారు. తర్వాత ఈ ఉత్సవాలలో వాళ్ళంతా మమేకమవుతారు. 9 రోజుల పాటు కూడా ఎంత బిజీ ఉన్నా సాయంత్రం అయిందంటే చాలు ఇట్లా మనం చూస్తున్నాం కదా ఇంత విజువల్లో వీళ్ళంతా కూడా ఒక్క చోటుకు వస్తారు. వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. వాళ్ళు సంవత్సరం పాటు కూడా వివిధ బిజీలో ఉండొచ్చు. వాళ్ళంతా కూడా ఈ టైంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 9 రోజుల పాటు ఈ గణనాథుడిని పూజించడంతో పాటు చివరి రోజు స్వామివారికి సంబంధించినటువంటి అలా తిరిగి మళ్ళీ గంగమ్మ చెంతకు తీసుకువెళ్ళటం, నిమజ్జనానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. శోభాయాత్రలు నిర్వహించడం చేస్తారు. ప్రస్తుతం అర్చకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతారు. అంటే ఈ 9 రోజుల పాటు పూజలు రోజు ఒకే తీరుగా ఉంటాయా సాయంత్రం పూట, లేదా ఈ బొజ్జ గణపయ్యకు వేరు వేరు పూజలు చేస్తూ అంటారా? ఇది అడ్వకేట్స్ కాలనీ హన్మకొండ. ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి వినాయకుడిని నవరాత్రులు, గణపతి నవరాత్రులు గజానన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుగుతాయండి. ఉదయం సాయంత్రం విశేషంగా పూజలు ఉంటాయి. గణపతి హోమం ప్లస్ కుంకుమ పూజ మహిళలచే నిర్వహించబడుతుంది. గణపతి హోమం చాలా చక్కగా కొన్ని వందల జంటలతో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉదయము లలితా సహస్రనామ పారాయణము, తర్వాత సాయంత్రము విష్ణు సహస్ర పారాయణము. ప్రతిరోజు మహిళలు చాలా ఒక 100 మంది వచ్చి చూస్తున్నారు కదా. చాలామంది ఎక్కడ జరగదు, ఇలా మామూలుగా గుళ్ళో చేస్తారు భజనలు, కానీ ఇక్కడ అంత విశేషంగా నవరాత్రులలో నామాలు ప్లస్ భజనలు చేస్తుంటాము. అంటే ఈ పూజలు చేసిన నిమజ్జనానికి సంబంధించి ఇప్పుడు నిమజ్జనానికి కూడా చాలా మంది 7వ రోజు చేస్తూనే ఉన్నారు. నిమజ్జనం చేసేటప్పుడు ఎట్లా తీసుకుపోవాలి స్వామివారిని? స్వామివారికి సంబంధించిన నిమజ్జన సమయంలో ఎట్లాంటి నియమ నిష్టలు పాటించాలి? మన గణపతి నవరాత్రుల్లో ఎంత నిష్టగా పూజలు చేస్తామో అంతే నిష్టగా స్వామివారిని ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలి. మనము అన్ని విపరీత ధోరణిలో వస్తున్నాయి ఇప్పుడు. అన్ని ఆ విధంగా కాకుండా స్వచ్ఛమైన మనసుతోటి, స్వచ్ఛమైన శరీరంతో స్వామివారిని ఎలా కొలుస్తామో అదేవిధంగా అంతే స్వచ్ఛతతోటి, అంటే ఈ మధ్య కల్చర్ చెడిపోతున్నది. అంత ఇన్ని రోజులు నిమజ్జనం, ఇన్ని రోజులు నిష్టగా పూజలు చేసి చివరి రోజు వచ్చేసరికి అంత చెడిపోతున్నారు. మా కాలంలో 20 ఏళ్ళని చూసి ఇంతవరకు అటువంటి కాలేదండి. జనరల్గా శోభాయాత్ర కావచ్చు, లేదా తీసుకువెళ్ళే సమయంలో కావచ్చు, తర్వాత స్వామివారిని కదిలించేటప్పుడు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆ రోజంతా కూడా ఎలా ఉంటుంది? ఎన్ని గంటలకు నిమజ్జనానికి సంబంధించి, అంటే 9 రోజులు నవరాత్రులు పూజ చేసిన తర్వాత ఎన్ని గంటలకు ఈ వినాయకుడిని కదిలించడం కావచ్చు, లేకపోతే శోభాయాత్రలు మొదలు పెట్టుకోవడం కావచ్చు, గంగమ్మ చెంతకు ఎప్పుడు చేర్చాలి? సాయంత్రం మనకు ఉదయం పూజ ఇలా విధంగా సాయంత్రం పూజ చేస్తామండి. చేశాక ఇక్కడ లడ్డు వేలంపాట జరుగుతుంది. తర్వాత స్వామివారిని కదిలించి వారు గెలిచిన వాళ్ళకి పెట్టడం, తర్వాత శోభయాత్రలో స్వామిని ఇక్కడ కాలనీలో మహిళలు, పెద్దలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా స్వామివారిని ఎంతో ఘనంగా ఉత్సాహంగా తీసుకుపోయి మంగళహారతులతోటి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి వాడలో తిప్పి చివరకు స్వామి గంగమ్మ చెంతలోకి చేరుతామండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ గజానన మండలి అడ్వకేట్స్ కాలనీలో జరుగుతుందండి. అంటే మామూలుగా మిగతా పండుగలకు ఈ పండుగకు ఈ 9 రోజుల పాటు మీరు అంతా ఒక్క చోటుకు వస్తుంటారు కదా, ఈ భజనలు ఇదంతా మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ అంతా కలుస్తుందా? ఎట్లా ఉంటుంది ఈ నవరాత్రులు, ఎట్లా చేస్తుంటారు? మామూలుగా ఈ గణపతి ఉత్సవాలంటే ప్రతి వాడవాడకి విగ్రహాలు పెడతారు, అందరికీ తెలుసు. మన బాలగంగాధర తిలక్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. కానీ స్పెషల్గా మా కాలనీలో మాత్రము ఇదేంటి డీజేలు ఇలాంటి వాటికి తావివ్వకుండా ఫస్టే, అంటే ఒక కమిటీ లాగా వేసుకున్నారు. కమిటీ లాగా వేసుకొని ఫస్టే ఏ రోజు ఏమి కార్యక్రమాలు చేయాలంటే ఈ 9 రోజులే కాకుండా మేము దానికంటే ఒక 15 రోజుల ముందు నుండి ఈ ప్రోగ్రామ్ అంతా కమిటీ లాగా వేసుకొని ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసి ఒకరోజు చూసారు కదా, ఒకరోజు శాస్త్రీయ నృత్యం, ఒకరోజు భజన, నిన్న మెడిటేషను, అట్లా ప్రతిరోజు ఇట్లా చేసుకొని మార్నింగ్ ఏమో, అంటే నాకు వీలు కాదు, నేను ఎంప్లాయీ, కానీ ప్రతిరోజు ప్రొద్దున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు, సాయంత్రం లలితా పారాయణాలు చేస్తున్నారు ప్రతి 9 రోజులు. దాంతోపాటు ఏదో ఒక అకేషన్ పెట్టుకొని రాత్రి 10 వరకు ప్రతి ఒక్కరు ఇక్కడే పార్టిసిపేట్ చేసి ఇక్కడే అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్తున్నామండి. అంటే మీ చిన్నప్పుడు ఈ వినాయకుడి పండుగ ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే అప్పుడుకి ఇప్పటికి ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? చాలా మారిందండి.
అంటే ఇప్పుడు అందరికీ ఒక నాలెడ్జ్ ఎక్కువైపోయింది. అన్ని కార్యక్రమాలు అంటే ఇప్పుడు ప్రసాదాలైనా డెకరేషన్ ప్రతి ఒక్కటి చేంజ్ అయింది. అంటే అప్పుడు ఈ దేవుడి పూజ చేసే పూలు కానీ పత్రి అంటే ఆకులు కానీ ఇవన్నీ ఎట్లా సేకరించారు? ఇప్పుడు అంటే కొంటున్నారు కానీ అప్పుడు దొరికేవండి మామూలుగా, ఇప్పుడు అన్నీ కొనాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి. ఎట్లా ఉంది గణపతి నవరాత్రులు అంటే ఏం గుర్తుకొస్తుంటుంది? ఏమేమి చేస్తుంటారు? ఈ 9 రోజుల పాటుకు సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా ఎట్లా చేసుకుంటారు? గణపతి నవరాత్రులు వస్తున్నాయంటే మేము మా అడ్వకేట్స్ కాలనీలో గజానా మండలి వాళ్ళం ఏం చేస్తామంటే 1 మంత్ ముందే మేము ఒక 2 మీటింగ్స్ పెట్టుకొని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పాంప్లెంట్ కానీ ఏదైనా అందరికీ ఏ విధంగా తెలియజెప్పాలి అనే కార్యక్రమాల గురించి ముందుగానే చర్చించుకొని ఆ విధంగా స్టార్ట్ చేస్తాము. 9 రోజులు మొదటి రోజు మేము గణపతిని తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక దేవాలయంగా నిర్మించుకొని ప్రొద్దున సాయంత్రము లలిత విష్ణు సహస్రనామ పారాయణం మా మహిళలందరూ కూడా చాలామంది ఈ 9 రోజులు మేము ఒక కుటుంబంలాగా కలిసి ఉండి చివరికి వెళ్ళే ముందు నైట్ మేము భోజనము అన్నప్రసాదం తీసుకొని వెళ్తాము. అంటే ఆ విధంగా మేము అందరము కలిసిమెలిసి ఉంటాము. ప్లస్ ఇక్కడ ఏంటంటే మా వినాయకునికి 22 సంవత్సరాల నుండి మేము చేసే సాంస్కృతిక కార్యక్రమాల గురించి కానీ మేము చేసే ఈ భక్తి భజన పాటలు తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హోమము తర్వాత మేము శాకంబరి గణపతి ఆకారం చేసి తర్వాత 108 రకాల నైవేద్యాలు సమర్పించుకొని ఈ విధంగా ప్రతిరోజు మేము ఏదో ఒకటి చేస్తున్నాము. దానివల్ల మాకు ఆదర్శ గణపతి ప్రతి సంవత్సరం మా గణేషునికి ఆదర్శ గణపతి అవార్డు వస్తుందండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా రావాలి. అంటే ఇప్పుడు గణపతి దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది? అంటే మామూలు ప్రతిరోజు చాలా బిజీ ఉంటుంది ఉంటుంది. ఈ 9 రోజులు ఎలా ఉంటుంది? ఆ మిగతా 360 డేస్ ఎట్లా ఉంటుంది? ఈ 9 డేస్ ఎట్లా ఉంటుంది? ఈ 9 డేస్ గణపతి నవరాత్రులు వస్తున్నాయా కానీ లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. అందరితో కలవడము ఒక భక్తితోని కూడిన దాంతో ఇక్కడికి వస్తాము. మనకి ఇక్కడ భక్తి తప్ప వేరే ఏం ఉండదు కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా రక్తదాన శిబిరం జరిగింది ఈరోజు. మేము వృద్ధాశ్రమంకి వెళ్ళి చేస్తాము. ప్రతిరోజు ఏదన్నా ఒకటి సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటాము ఈ కమిటీ ద్వారా. బాగుంటుంది. అంటే చాలామంది రోజు బిజీ ఉంటాం, అసలు కలిసి సిటీ లైఫ్లో అయితే అసలు కలిసే అవకాశమే ఉండదు. కానీ ఇప్పుడు ఇట్లా కలుస్తుంటారు కదా, కలిసినప్పుడు ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు? భజనలే చేస్తుంటారా? ఏమన్నా ముచ్చట్లు కూడా వస్తాయా? ముచ్చట్లు రావండి. యాక్చువల్గా మాకు అడ్వకేట్స్ కాలనీలో ముచ్చట్లు తక్కువ, భజనలు పూజలు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు వీటి మీద మేము భక్తి భావంతో చేస్తాం అనమాట. పలకరించుకుంటాం హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు నా వినాయక చవితి వస్తుందా, మేము ఎప్పుడు కలుస్తామా అని ఎగ్జైట్మెంట్తో ఉంటాం అనమాట. అందరం కలిసి ఫ్యామిలీ లాగా ఉండి ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. 12 అయినా ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతాం అనమాట. అంటే వినాయకుడికి సంబంధించి ప్రత్యేకంగా మిగతా పండుగలకు ఈ వినాయక చవితికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఎట్లా ఈ పండుగను మీరు సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే ఈ పండగని మేమందరం కలిసి ఫ్రెండ్స్ మాదిరి మా ఏజ్ని కూడా మర్చిపోయి అందరము ప్రతి ఒక్కరము చాలా ఇంట్లో మా ఫెస్టివల్ మా పండగ అన్నట్టుగా ఉంటాము. ముఖ్యంగా ప్రతిదీ మా వినాయకుని కాకుండా మా దగ్గర అవుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకే ఇక్కడ కాజీపేట హన్మకొండ వరంగల్ 3 ట్రై సిటీస్లో మాదే ఫస్ట్ ప్రైజ్. ఎప్పుడు కంటిన్యూస్గా 3-4 టైమ్స్ వచ్చింది. ఇంకా అక్కర్లేదు అని చెప్పారు. అంటే మీరే అర్థం చేసుకోండి మాదెంత గొప్పదో. నెక్స్ట్ ఎగ్రా చేయని బ్లడ్ డొనేషన్ చేస్తారు. మా దగ్గర ఎంజిఎంకి ఇస్తాము. లాస్ట్ ఇయర్ 78 యూనిట్స్, ఈసారి 54 యూనిట్స్ అవడం గమనార్హం. మీరు వినండి, అంటే చాలా ఆనందదాయకం అండి. అంటే చాలా చోట్ల ఇదివరకేమో వినాయకుని పండుగ చేసినప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి. ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది అనుకోని చెప్తున్నారు. అంటే వెస్ట్రన్ కల్చర్ వచ్చింది అని. ఇట్లాంటి నవరాత్రులు కానీ ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ మన కల్చరు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి తెలవడానికి ఇదంతా ఉపయోగపడుతుంటారు. చాలానండి. అందుకోసమే మేము పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉండాలని పిల్లలకు వ్యాసరచన దేవుడి గురించి, తర్వాత క్విజ్ కానీ దేవుడి గురించి, పిల్లలకి ఆటలు అవన్నీ పిల్లలకు కూడా అన్నీ తెలవాలని, అవన్నీ ముందు కూడా అట్లనే ఉండాలని కూడా పిల్లలకు మేము అందరికీ చెప్తుంటామండి. మేము అందరం ఈ 9 రోజులు ఒక కుటుంబంగా అందరం అన్ని ఫ్యామిలీలు అందరం ఇక్కడ వచ్చి ఒక కుటుంబంగా ఉండి అందరం సంతోషంగా దేవుడికి ఏం చేయాలో అవన్నీ చేస్తామండి. పూజలు
ఎట్లుందండి మీ చిన్నప్పుడు ఎట్లుండే వినాయకుని ఎంత ఇంత పెద్ద పెద్దవి పెట్టేటోళ్ళు అప్పుడు కూడా? అప్పుడు అంత పెద్దగా లేవండి, కాకపోతే చిన్నగా పెట్టినా కూడా నిష్టగా నియమనిష్టలతో మాత్రం ఇవి సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ చాలానండి. అప్పుడు కొంచెం మామూలుగా అన్ని పూజలు చేసేవాళ్ళు, పొద్దుట సాయంత్రం చేసి భజనలు, అప్పుడు పెద్దవాళ్ళతో గుళ్ళ వాళ్ళని పిలిపించి భజనలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా డీజేలని ఇంకా కొన్ని అంటే అక్కడ పెడుతున్నారు. మా దాంట్లో మాత్రం అదేం లేదండి, మిగతా చోట్ల మాత్రం పెడుతున్నారండి. చిన్నప్పుడు మాత్రం కంపల్సరీ భజనలు, ఇంకా అందరూ ఒక దగ్గర వాళ్ళు కూడా చేసి చాలా నియమనిష్టలతో చేసేవాళ్ళండి అప్పుడు. అంటే ఈ వినాయకుడిని ఈ పండగ ఇది చూసినప్పుడు మీకేమన్నా మీ చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తాయా? వీళ్ళందరినీ కలిసినప్పుడు అప్పుడు ఇప్పటికి ఈ దగ్గర వినాయకుడు రాగానే? జై జై గణేష. ఇది నేను అన్నీ చెప్పడం కంటే మా అందరం మా కాలనీ వాసులు అందరం ఒక వసుదైన కుటుంబంలాగా కలిసి ఉంటామండి. ఈ 9 రోజుల కొరకు మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాము. తర్వాత మేము రోజు కార్యక్రమాలు చెప్పడానికంటే మా పాంప్లెట్ చూస్తేనే అందరికీ తెలిసిపోతుంది. చాలా వరకు మా వినాయకుని దగ్గర చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. రోజు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి కానీ అందరికీ ప్రాముఖ్యత ఇస్తూ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తామండి. ఓకే. ఈ 9 రోజులు ఇక్కడనే ఉంటారా? ఈ రోజు ఉదయం సాయంత్రం రావడం, దర్శనం చేసుకోవడం ఇదంతా ఈయనే ఉంటారు? అవునండి. ఏం చేస్తారు? ఓం గణపతేనమా. మా అడ్వకేట్స్ కాలనీ హన్మకొండ గణపతి ఒక ప్రత్యేకతను ఉందండి. ఏంటంటే ప్రతి వాడలో 2-3 ఇండ్లకు ఒకటి అన్నట్టు పెడుతున్నారు. ఈ లడ్డు వేలం వేస్తారా మీరు? లడ్డు వేసుడు ఎట్లా? చాలా బాగుంటుందండి. ఆ వేలంలో చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొంటాము. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ పాల్గొంటారు. మాకు ఈ వినాయకుడు నవరాత్రుల్లో మా కాలనీ ప్రత్యేకత ఏంటంటే మొత్తం అడ్వకేట్స్ కాలనీ కలిసి ఒక్క దగ్గరే పెట్టుకొని అందరం కలుస్తాము. ప్రతి సంవత్సరము మాకు ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తాం. ఎందుకంటే ఇక్కడున్న మహిళలు చాలా జ్ఞానవంతులు, ఉత్సాహవంతులు. ప్రతి మహిళ ఒక గ్రంథాలయంలాగా అనిపిస్తుంది. ఈ మహిళలే మొత్తం ఈ ఫెస్టివల్ అంతా నడుపుతున్నట్టుంది కదా, మీరే కనిపిస్తున్నారు అంతా? అవునండి. అడ్వకేట్స్ కాలనీ అంటే మహిళా గజానన మండలి అనుకుంటారు, కానీ వెనకాల పురుషుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. చేయాల్సిన కార్యక్రమాలన్నీ మమ్మల్ని ముందు పెట్టి నడిపిస్తారు కాబట్టి చాలా ఘన విజయం సాధిస్తుంది. చైతన్యం ఎక్కువ మహిళలకు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ మన అంత్యాక్షరి పెడితే మా ఇద్దరు ఆంటీస్ 70 ఎబో ఉంటారు. ఆంటీస్ వాళ్ళ ఆన్సర్ చెప్తుంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయా, ఏ గ్రంథాలయాల్లో దొరుకుతాయా అంటే ప్రతి మహాగ్రంథాన్ని కూడా వాళ్ళు మొత్తం జల్లెడ పట్టినట్టు ఇంత జ్ఞాపక శక్తి ఉంది. ప్రతి ఆంటీ దగ్గర నుండి, ప్రతి మహిళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఇక్కడికి వస్తే మేము ఎంత అలసిపోయినా, నేను ఎంప్లాయీని, టీచర్ని, పొద్దున్నే గణపతి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనతో వచ్చాక ఎంత అలసట అయినా కూడా మళ్ళీ లేచి రెడీ అయ్యి వస్తాం. ఎందుకంటే ఇక్కడ పూజ ఎంత ముఖ్యమో వీళ్ళందరినీ కలవడం కూడా మాకు అంతే ముఖ్యం. చూడొచ్చు వీళ్ళ ఉత్సాహాన్ని. వినాయక చవితికి సంబంధించినటువంటి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడంతో పాటు దీనిలో మన కల్చర్ను భావితరాలకు అందించడం, సేమ్ టైంలో సామాజిక సేవలను కూడా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బెస్ట్ వినాయక కార్యక్రమాలను నిర్వహించడం అనేది కూడా అవార్డులు వస్తున్నాయని చెప్తున్నారు. మొత్తానికైతే వినాయక చవితి పండుగకు సంబంధించిన నవరాత్రులను అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులోనూ అడ్వకేట్స్ కాలనీకి సంబంధించి కూడా ప్రతి ఏడాది కూడా ఇదే తరహాలో నిర్వహిస్తున్నాం. 22 ఏళ్ళు పూర్తి చేసుకుందనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీ నుంచి.